నమస్తే. ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీలోని నవోదయ కాలనీ దగ్గర అవుతున్నాం. సో ఇక్కడ ఇండియన్ గ్యాస్ సంబంధించిన ఏజెన్సీ గోడం ఏదైతే షాప్ ఇది. సో ఇక్కడ ప్రధానంగా ఎవరు బుక్ చేసుకున్నా కూడా ఈ చుట్టుపక్కల ఏరియాలలో ఇక్కడ నుండే గ్యాస్ సప్లై అయితే అవుతుందట. సో మరి ఇక్కడ ఈరోజు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారని చెప్పేసి బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి కాల్ చేయడంతో రమ్మని అనేసరికి పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి పబ్లిక్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. సో గ్యాస్ సిలిండర్ అయిపోతుందేమో అనే భయంతో కూడా అందరూ ముందు జాగ్రత్త పడి ఇక్కడ బుకింగ్ చేసుకోవడానికి అయితే వస్తూ ఉన్నారు. సో మరి ప్రధానంగా గూడెం దీని గ్యాస్ సంబంధించిన గూడెం వాళ్ళకి అడుగుతుంటేనేమో ఇక్కడ గూడెంలో గ్యాస్ దొరుకుతూ ఉంటాయి, ఇక్కడికి రావద్దని చెప్పేసి వాళ్ళు చెప్తాను. సో మరి ఇక్కడ ఎవరైతే వచ్చిన వాళ్ళని అడిగి మరి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి సమస్యలు ఫేస్ చేస్తామని దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నా పరిస్థితి నాకు అర్థమవుతలే, దొరకదు అసలు ఏం ప్రాబ్లం, ఎక్కడ ప్రాబ్లం, నా వల్ల వీని వల్ల ఇక్కడ నుంచి కేంద్రం ఇక్కడ తెలియదు క్లారిటీగా. బుక్ చేసుకున్న వాళ్ళు బుక్ చేసుకున్నా సార్, 10 days అయింది బుక్ చేసి. 2 daysలో ఎవరిని అడగాలి, ఇక్కడ ఎవరు కనిపిస్తలేరు నాకు. ఇక్కడ డైలీ వస్తుంది, లంచ్ టైం అయింది, వస్తున్నారు రేపు సాయంత్రం ఈవినింగ్ బుకింగ్ ఇస్తే తీసుకెళ్ళండి అంటున్నారు. వాళ్ళు రెస్పాండ్ తీసుకునే ఏజెన్సీ ఇక్కడేనా? అదే సార్, అది రెగ్యులర్ ఇక్కడ రెగ్యులర్ లేదు. ఫోన్ చేస్తున్న ఆఫీస్కి లిఫ్ట్ లేదు, బుక్ చేస్తున్నా బుక్ అవుతుంది కానీ ఇక్కడ డెలివరీ టైం ఇస్తలేరు. ఓపెన్ ఉండేనా? ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, 9 నుంచి 5 వరకు ఉంటుంది రెగ్యులర్గా. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ అంటే లంచ్ టైం అంటారు, లంచ్ అసలు ఆఫీస్ తెరిస్తే లంచ్ టైం అవడానికి ప్రాబ్లం ఏందనే చెప్పట్లేదు. మాకు చెప్తే ఇప్పుడు నేను డ్యూటీ మానేసుకొని వస్తున్నాను 3 రోజుల నుంచి. నాకు కూడా ఒక్కోసారి 2 సార్లు పర్మిషన్ ఇస్తారు, డైలీ అంటే ఏనారు. ఇంట్లో మనకి ఏ పరిస్థితి ఉన్నా కానీ ఇంట్లో మీద తినడానికి ఉండాలి కదా. పిల్లలు ట్యూషన్ స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏదైనా పరిస్థితి డైలీ అంతా నాకు బయటకు వెళ్ళి తెచ్చుకుని ఎమర్జెన్సీ అంటే వన్ డే తెచ్చుకోగలుగుతాం. డైలీ అంటే అవుతుంది మనకి 1000 రూపాయలైనా సరిపోదు మనకి. ఆ ఫుడ్ మనకు హెల్తీ ఫుడ్ కాదు, మనకు అదర్ ఫుడ్ మనకు తెలుసు కదా. ఇంటి ఫుడ్ మనకు బెస్ట్ ఎంతకైనా. ప్రభుత్వాలకు ఏం చెప్పొచ్చు అంటే ఇంత జరుగుతా అంటే కొంచెం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అది మనకు దాని గురించి క్లారిటీ లేదు. అంటే తప్పు మన కేంద్రం దగ్గర ఉందా, స్టేట్ గవర్నమెంట్ దగ్గర తెలియదు నాకు. ఇప్పుడు తప్పు వీళ్ళ మీద చేయలేను, వాళ్ళ మీద చేయలేను. ఎవరైనా వీళ్ళు చెప్తే ఎవరో నేను చెప్పొచ్చు, అది మీ దగ్గర తప్పు ఉందా నా దగ్గర తప్పు అని చెప్పొచ్చు. నేను అది క్లారిటీ నాకే తెలియనప్పుడు ఎవరి మీద బ్లేమ్ చేస్తాను నేను? స్టేట్ గవర్నమెంట్ చేయలేను, ప్లస్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చేయలేను. ఇప్పుడు నేను 10 days అవుతుంది. అది దాని గురించి ఇప్పుడు నాకు క్లారిటీ లేదు సార్. నాకు ఇప్పుడు ఏంటంటే తప్పు ఎక్కడ ఉంది అసలు నాకు ఏదంటే ఇప్పుడు మీ గురించి చెప్పాలంటే నాకు ఏదైనా తెలిస్తే మీ గురించి చెప్పగలుగుతాను. తప్పు నాకు ఏం తెలియనప్పుడు నాకు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు కదా. అంతా డ్యూటీ మీదకి వచ్చే వాళ్ళు ఉన్నారు, అందరు డ్యూటీ మీదకి వచ్చే వాళ్ళు ఉన్నారు. 4 days నుంచి నేను కూడా వస్తున్నా ఇక్కడ కార్మిక నగర్ లో ఉంటాను. ఏజెన్సీ ఇది ఆన్లైన్లో బుక్ చేస్తే ఎప్పుడు బుక్ అయ్యేది వచ్చేసేది. కానీ ఇప్పుడు 4 days నుంచి ఇక్కడ వస్తున్నా, నేను ఆఫీస్కి వస్తున్నా, అసలు బుకింగ్ అవుతలేదని చెప్తున్నారు. ఏం చేయాలా? ఇప్పుడు కావాలా తప్పకుండా. ఎప్పటి నుండి ట్రై చేస్తున్నారు? నేను 4 days అయిపోయింది నేను చేసింది. అవును, 4 days నుంచి నేను ట్రై చేస్తున్నా. నేను ఆల్రెడీ ముందు బుక్ చేసింది 20 days అయిపోయింది, ఇంకా అది రాలేదు. ఏం చేయాలో అర్థమైతలేదు. ఆగం అయిపోయింది. ఏంటి ఇప్పుడు ఈ సిలిండర్ సంబంధించి దాదాపు చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో మరి ఏజెన్సీ వాళ్ళ దగ్గరికి మీరు రెగ్యులర్ తీసుకునే ఏజెన్సీలే కాబట్టి ఏమంటున్నారు వీళ్ళు? రెగ్యులర్గా నేను ఇక్కడే తీసుకుంటాను. నేను 4 రోజులు అయింది బుక్ చేసి. నేను ఎప్పుడు సాటర్డే బుక్ చేశాను, మెసేజ్ వచ్చింది. నేను రెగ్యులర్గా మాకు వచ్చే అతను ఉన్నాడు, అతనికి నేను నిన్న 3 days నుంచి కాల్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు, సమాధానం చెప్పట్లేదు. ఇంతకుముందు వచ్చాను, ఒక 1/2 hour బ్యాక్ వచ్చాను, నాకు మెసేజ్ వచ్చింది, డిఎస్సి నెంబర్ వచ్చింది. మరి ఎట్లా అంటే మీరు బండ పట్టుకొని బుక్ పెట్టుకొని రా అని అన్నారు. నేను కృష్ణానగర్లో ఉంటాను, ఆ నుంచి బండ బుక్ పెట్టుకొని వస్తే లంచ్ బ్రేక్ అని తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ నేను ఇప్పుడు కృష్ణానగర్ పోయి మళ్ళీ ఎప్పుడు రావాలి? ఆఫీసులు ఉంటాయి. ఇప్పుడు ఇంతమంది ఇబ్బంది పడ్డప్పుడు ఒక టేబుల్ వేసి సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు మెసేజ్ వచ్చిన వాళ్ళు రాండి, మెసేజ్ రాని వాళ్ళు మరి బుక్ చేసుకోండి అని చెప్పాలి. ఏం రెస్పాన్స్ లేదు. అటు షర్ట్ వేసుకున్నారు, ఇటు షర్ట్ వేసుకున్నారు, లోపల కూర్చున్నారు, లంచ్ బ్రేక్ అయిందని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఇక్కడ అందరూ ఇదే పరిస్థితి. గ్యాస్ లేకుండా వంట ఎలా చేస్తారు? ముందు తినాలంటే గ్యాస్ కావాలి కదా. ఉండేది రెంట్కి, వాళ్ళు కట్ల పోయి పెడుకుంటారు ఓనరు. మా ఇల్లు ఖరాబ్ అయింది అంటారు. ఏం చెప్తారంటే ప్రభుత్వాలకి ఏమైనా అప్పీల్ చేస్తారు, రిక్వెస్ట్ ఏమైనా చెప్తున్నారు దీనికి సంబంధించి? ప్రాబ్లం లేకుండా చేయాలి, ముందు జాగ్రత్త తీసుకోవాలి. అంత జరుగుతున్నప్పుడు ముందు జాగ్రత్త ఉండాలి కదా. వాళ్ళకంటే ఇంతమంది చూడండి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఆ బామ్మగారిని చూడండి, పాపం ఇందాక ఎత్తుకొని వచ్చింది గ్యాస్ బండి. లంచ్ బ్రేక్ అని వెళ్ళిపోయారు. ఆమె ఎంతసేపు అని కూర్చుంటుంది? ఇంత ప్రాబ్లం వస్తుంది దాదాపుగా మొత్తం సిటీలో. మస్తు ప్రాబ్లం ఉంది ఇప్పుడు. అన్నిటికీ బంద్, హోటల్స్ కూడా బంద్ చేసుకుంటారు. ఈ రకంగా ఉంటే హోటల్స్ కూడా క్యాన్సిల్. సో
సో ఇది పరిస్థితి ఇక్కడ. సో ఇక్కడ మనం ఏదైతే విద్యానగర్లో అంటే కృష్ణానగర్ పక్కన ఉన్న విద్యానగర్లో ఉన్నాం. సో మరి ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఒక ఇండియన్ గ్యాస్ సంబంధించిన ఏజెన్సీ అయితే ఇక్కడ ఉంది. సో ఈ ఏజెన్సీలో దాదాపుగా ఇప్పటికే వాళ్ళు బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్నాక వచ్చిన వాళ్ళు మెసేజ్ పట్టుకొని రమ్మంటే ఇక్కడికి వచ్చారట. సో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఏజెన్సీ వాళ్ళకి సంబంధించి లంచ్ అని చెప్పేసి ఏ ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతా ఉన్నారు.